ధరణిలో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్. ల్యాండ్ మైన్‌లా తయారైన పోర్టల్ ఆగమేఘాల మీద తయారీ. ఇష్టారీతిన మార్పులతో సమస్య, కొద్ది రోజులుగా మొరాయిస్తున్న సర్వర్. ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఎస్సి పార్ట్‌లు, అసెంబ్లీలో సీఎం కామెంట్స్. ఇదేంది మళ్ళా? ధరణి పోయింది. ధరణి పోయిన తర్వాత భూమాత పోర్టల్ వచ్చిందని చెప్పిర్రు కదా! మళ్ళా ఇప్పుడేమో మళ్ళీ ధరణిలో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్ అని చెప్తున్నారు. భూమాత పోర్టల్ తీసుకొచ్చేసినాం. రైతులకంతా కూడా ఇక సజావుగా జరగబోతుందని చెప్పిర్రు. మళ్ళేమో ధరణి అని చెప్తారు. మళ్ళీ ఇంకా ధరణి పేరు అయిపోయింది కదా! ఎప్పుడో అయిపాయే. అది అయిపోయి నెల అయిపోయింది. అసలు మన క్రాష్ అని దీన్ని ముట్టుకోవడం ఎందుకు? ధరణిని మొత్తం పీకి పారేయరు అసలు. దాంతో ఏం సంబంధం? మీరు తీసుకొచ్చిన భూమాత పోర్టల్‌ల రైతుల డీటెయిల్స్ అన్నీ ఒకళ్ళ పేరు ఒకళ్ళకి, ఒకళ్ళ కమ్యూనిటీ క్యాస్ట్ ఒకళ్ళకి కాకుండా భూమాత పోర్టల్‌లో మొత్తం మంచిగా పెట్టుండ్రి. మళ్ళా ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి మళ్ళీ ఇదొక డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. ధరణి అయిపోయింది, ఎత్తేసినాం. భూమాత పోర్టలే కావాలి మాకు. భూమాత పోర్టల్‌లో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచినటువంటి డీటెయిల్స్, రైతుల డీటెయిల్స్ చూపియండి. గంతేగాని మరి దీని గురించి ఎందుకు అవసరం? తీసి పడేయని చెప్తున్నాం కదా! ధరణిని తీసేసి భూమాత పోర్టల్‌లో ఖచ్చితంగా రైతుల వివరాలు చూపించాల్సిన బాధ్యత ఉన్నది మీకు.